గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మై నేమ్ ఇస్ చిన్న. నేను పంచాయత్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి ఫిజిక్స్. నేను ఈ అర్థమెటిక్ రీజనింగ్ క్లాసెస్లోని ఆల్రెడీ నేను ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉందమ్మా. నేను నంద్యాల బ్యాంక్ కోచింగ్ సెంటర్లోని అదేవిధంగా ఆర్సీ రెడ్లో కూడా నేను స్టడీ చేశాను, వర్క్ కూడా చేశాను. ఇప్పుడు ప్రజెంట్ నేను గవర్నమెంట్ సెక్టర్లో వర్క్ చేస్తున్నాను. రైట్, అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. అందరూ కూడా మీరు బుక్స్ ఏమైనా ఉంటే బుక్స్ తీసుకొని ఒక పెన్ తీసుకొని రెడీగా ఉండండి అమ్మా. నేను చెప్తున్నవన్నీ కూడా మీరు నోట్ చేసుకుంటుండండి. ఏమైనా డౌట్స్ ఏమైనా వచ్చినా లాస్ట్ ఏదైతే ఇంట్రడక్షన్ క్లాస్ ఉంటుందో ఆ టైంలో మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు, ఓకేనా? అయితే మనం ప్రస్తుతం ఉన్న జనరేషన్లోని మనకి ఏ జాబ్ ఏ సెక్టార్లోకి ఏ గవర్నమెంట్ సెక్టార్ కానీ ఇప్పుడు పడుతున్న ఆర్ఆర్బీలు కానీ ఎన్టీపీసీలు కానీ లేకపోతే ఎస్ఎస్సి కానీ లేకపోతే మీరు ఏ ఎగ్జామ్ చూసుకున్నా అందులో మెయిన్గా డిపెండ్ అయ్యింది ఏంటంటే అర్థమెటిక్ అండ్ రీజనింగ్. అయితే ఈ రెంట్ల మీద మాత్రమే మ్యాక్సిమం డిపెండ్ అవుతున్నాయి. దీని తర్వాత చూసుకుంటే జనరల్ అవేర్నెస్ అని కానీ అంటే జీకే కానీ కరెంట్ అఫైర్స్ అని కానీ ఇవన్నీ కూడా మనకి ఫాలో అవుతుంటాయి అన్నమాట. అర్థమవుతుందా? అయితే ఈరోజు జస్ట్ బేసిక్ క్లాసెస్ అయినా అర్థమెటిక్ కోసం మనం ఒకసారి క్లాసెస్ అని డిస్కస్ చేసుకుందామా మనం. అయితే నేను ఇంగ్లీష్లో రాస్తుంటాను, తెలుగులో చెప్తుంటాను, ఓకేనా? క్లారిటీగా అర్థం అవడం కోసం. ఓకే, ఫస్ట్ ఏదైనా అర్థమెటిక్ రావాలి అనుకుంటే మనకి బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. బేసిక్స్ అంటే ఏం చేయాలంటే ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ ఇట్లా బేసిక్స్ అంటారనమాట. అంటే ఇవి తొందరగా మనకి ఏదైనా ఎగ్జామ్లోని ఒక బిట్ అనమాట. ఏదైనా మనం ఒక మార్క్ అటెంప్ట్ చేయాలంటే 1 minute ఉంటుంది. ఆ 1 minuteలోనే మనం డివిజన్ చేయాలి, అట్ ద సేమ్ టైం మల్టిప్లికేషన్ అయితే మల్టిప్లికేషన్ చేయాలి. ఇవి కూడా స్పీడప్ ఉండాలన్నమాట. స్పీడప్లో చేస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. ఈ 32 × 12 జనరల్గా మనం ఏం చేస్తుంటామంటే 2తోని దీన్ని మల్టిప్లై చేస్తుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2 2s 4, 2 3s 6. మళ్ళీ ఇక్కడ ఇంటూ మార్క్ పెట్టి 1 2s 2, 1 3s 3. అయితే 4 8 3 అంతే కదా. కానీ ఇది మన స్కూల్ లెవెల్లో కానీ కాలేజ్ లెవెల్లో ఏది ఉంటే అది చేసుకోండి. ఎప్పుడైతే మనం కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చామో సేమ్ ఈ 32 × 12 విజిబుల్ అవుతుంది కదా. దీన్ని ఏ విధంగా డివిజన్ చేస్తామంటే ఫస్ట్ స్టార్టింగ్ చూడండి, ఈ యూనిట్ ప్లేస్లో ఉండే నెంబరు ఈ యూనిట్ ప్లేస్ ఉండే నెంబరు డివిజన్ చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. 2 2s ఎంత 4. తర్వాత సెకండ్ స్టెప్లోని ఈ లాస్ట్ 2 digits ఈ సెంటర్లో మిడిల్లో ఉన్న 2 digitsను మల్టిప్లై చేసి ఎడిషన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3 × 2 ఎంత అవుతుంది 6 ప్లస్ 2 × 1 6 + 2 ఎంత అవుతుంది 8 అవుతుంది. ఇప్పుడు ఈ లాస్ట్ డిజిట్స్ ఉన్నాయి కదా, ఈ మిగతా డిజిట్స్ని కూడా మనం కౌంట్ చేస్తే 3 1s 3. చూడండి ఆన్సర్ వచ్చిందా, సరిపోయిందా? 384 384. అయితే ఇది ఇంకోసారి మళ్ళీ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చూద్దాం. 42 × 13 42 × 13. దీన్ని ఈ మల్టిప్లికేషన్ మెథడ్లో చేస్తే ఫస్ట్ యూనిట్ డిజిట్లో ఉన్న ప్లేసెస్ ముందు మనము మల్టిప్లై చేయాలి. కాబట్టి చూడండి 2 3s 6. తర్వాత లాస్ట్ 2 digits మిడిల్ 2 digits మల్టిప్లై చేసి ఎడిషన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 4 3s 12 ప్లస్ 12 ప్లస్ 2 1s 2 మొత్తం ఎంత అవుతుంది 14 అవుతుంది. కాబట్టి 4 వేసి 1 అనేది మనం పక్కన పెట్టుకోవాలి. కాబట్టి 4 1s 4 ప్లస్ 4 1s 4 ప్లస్ 1 ఎంత అవుతుంది 5 అవుతుంది. ఈ విధంగా మల్టిప్లికేషన్ అనేది స్పీడప్ చేయాలి. అయితే ఇవన్నీ కూడా మనకి చిన్నప్పుడు నేర్పుతుంటారు కదా. మనకి జపనీస్ మెథడ్లో కూడా మల్టిప్లికేషన్స్ అనేది నేర్పుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆన్సర్ ఆల్రెడీ మనం చేస్తున్నాం కదా 32 × 12. జపనీస్ మెథడ్లో స్కూల్స్లో ఏ విధంగా నేర్పుతారంటే 32 × 12. దీన్ని ఏం చేస్తారంటే చూడండి ఇక్కడ 3 ఉంది కదా, ఈ 3ని 3 lines డ్రా చేసుకోండి. 1 2 3 అర్థమైందా? ఈ 2 ఉంది కదా ఇక్కడ డ్రా చేసుకోండి 1 2. అర్థమవుతుందా? అదేవిధంగా ఈ 1 ఉంది కదా, ఈ 1 అనేది ఇక్కడ డ్రా చేసుకోండి. ఈ 2 అనేది ఏమొచ్చి ఇక్కడ డ్రా చేసుకోండి. అర్థమవుతుంది కదా. నేను ఎలా డ్రా చేసుకున్నాను, ఫస్ట్ 3 1 2 3, తర్వాత 2 ఈ 2 ఏమొచ్చి 1 2, తర్వాత ఈ 1 ఈ కిందని ఈ 2 ఇక్కడ. ఇప్పుడు ఎక్కడైతే ఇంటర్సెక్షన్ లైన్స్ అవుతున్నాయో జాయింట్ అవుతున్నాయో అవి చూడండి. ఇక్కడ ఎంత అవుతుంది 1 2 3 4 4. ఇప్పుడు ఈ మిడిల్లో చూడండి మళ్ళీ 1 2 3 4 5 6
7, 8. ఈ లాస్ట్లో మిగిలిపోయినాయి 1, 2, 3, 384. ఈ విధంగా స్కూల్లో పిల్లలకి అనేది అక్కడ నేర్పుతుంటారనమాట. అంటే ఏంటంటే మ్యాథ్స్ అనేది ఇంత ఈజీగా ఉంటుంది అనే కాన్సెప్ట్తోనే మనకి ఈ విధంగా మల్టిప్లికేషన్స్ అనేది నేర్పడం జరుగుతుంది. కాబట్టి మీరేం చేస్తారంటే డైరెక్ట్గా ఇంకా ఈ విధంగా మన బేసిక్ లెవెల్లో ఉన్న మల్టిప్లికేషన్ కాకుండా ఈ లెవెల్లో ఉండే ఈ టైప్ ఆఫ్ ఉండే మల్టిప్లికేషన్ అనేది మీరు చేయాలి. ఇంకోసారి చెప్తాను చూడండి. సేమ్ ఇదే మెథడ్ ఇది ఫాలో అవ్వకండి. ఇది మీ పిల్లలు కానీ ఎవరికైనా చెప్పడానికి బాగుంటుంది. కానీ మనం ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉండేటప్పుడు మాత్రం ఈ మెథడ్లో మాత్రమే ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొచ్చి చూద్దాం. పెద్ద నెంబర్ చూసుకుందాం. పెద్ద నెంబర్ అంతా 65 into 74. రైట్. ఫస్ట్ ఏం చేయాలి? సేమ్ మళ్ళీ యూనిట్ ప్లేసెస్ ఉండే నెంబర్లో మల్టిప్లై చేసుకోవాలి. కాబట్టి 4 5s ఎంత అవుతుంది? 20 అవుతుంది. కాబట్టి 0, ఈ 2 పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ లాస్ట్ నెంబర్లు ఏదైతే ఉందో అవి మల్టిప్లై చేసి ఎడిషన్ చేసుకోవాలి. కాబట్టి 6 4s ఎంత అవుతుంది? 6 4s 24 ప్లస్ 5 7s 35. ఇప్పుడు ఈ రెండు ప్లస్ చేయాలి. ఎంత అవుతుందంటే 50 ప్లస్ 9 59 ప్లస్ 1 61 1 6. తర్వాత లాస్ట్ స్టెప్ ఏం చేయాలంటే 7 6 ఎంత అవుతుంది? 42. సారీ మేడం. సార్ సమ్టైమ్స్ మీ స్క్రీన్ బ్లర్ అవుతుంది. ఈ రికార్డ్ చేసి సారాలు కూడా క్లాస్ పెడతారమ్మా. ఈ రోజే కొంచెం ఇబ్బంది, నేను రిటర్న్గా రాస్తున్నాను. రేపు నుంచి మీకు డైరెక్ట్గా ల్యాప్టాప్ మీద క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. ఓకేనమ్మా? ఓకే సార్. ఈరోజు కొంచెం ఇంట్రాక్షన్ అవ్వండి. ఇంట్రాక్షన్ క్లాసే కదా. రేపు నుంచి మళ్ళీ ఇది క్లాస్ కావాలంటే రిపీటెడ్గా నేను చెప్తూ ఉంటాను. ఓకే సార్. రైట్. అదే 6 7s 42 ప్లస్ ఈ 2 కలిపితే ఎంత అవుతుంది? 44. ఈ విధంగా ఆన్సర్ అనేది చేస్తూ ఉండాలి. అయితే సార్ దీని మీద పోలిస్తే ఇదే సింపుల్గా ఉంది కదా సార్, ఇది మాకు వచ్చింది కదా మెథడ్ అంటే, మీరు ఎప్పుడైతే ఇది నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్, ఇప్పుడు ఖాళీగా ఉంటారు, మీ క్లాస్లో కూర్చుంటారు, లేకపోతే ఇంటి దగ్గర ఉంటారు కదా, ఇవి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఏదైనా 2 digit నెంబర్స్ మాత్రమే ఈ విధంగా చేసుకుంటే మీరు అలాగే నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ 50 కానీ 60 కానీ 70 కానీ అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇంక ఈజీ అవుతుంది అనమాట. ఎప్పుడైతే మీకు ఈజీ అవుతుందో మీ డైరెక్ట్గా ఇంకా కళ్ళతో చూసినా ఆన్సర్ చేసేయచ్చు అనమాట. ఇంక ఈ ప్లస్లు కానీ లేకపోతే ఇక్కడ ఒకటి పక్కన పెట్టుకోవడాలు, ఇవి ఇక్కడ ఎడిషన్ చేసుకోవడాలు కానీ ఉండవు అనమాట. మీరు చేసేటప్పుడు ఒక 10 వరకు ఈ విధంగా డ్రా చేసుకోండి. డ్రా చేసిన తర్వాత ఇంకా తర్వాత 10 నుంచి డ్రా చేయకుండా ఏమైనా ఆన్సర్లు వస్తున్నాయో లేవనేది ట్రై చేయండి. ఓకేనా? రైట్. ఈ విధంగా చేయడం వల్ల మీరు రైల్వేలో కానీ ఎస్ఎస్సిలో కానీ ఒక మార్క్ అనేది మీ చేతుల్లో ఉంటుందమ్మా. వీటి మీద కేవలం మాత్రమే ఒక మార్క్ వస్తుంది. అదే మీరు బ్యాంక్ సెక్టర్లో కానీ ఏదైనా కానీ వెళ్ళారనుకోండి, సింప్లిఫికేషన్స్ అంటారు, అవి 3 to 5 మార్క్స్ అనేది 3 to 5 మార్క్స్ అనేది కంపల్సరీగా కేవలం ఈ మల్టిప్లికేషన్స్, డివిజన్స్, ఎడిషన్స్ మీద మాత్రమే ఉంటాయన్నమాట. అయితే డివిజన్ చేయడంలోని ఒక నెంబర్ ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ 3 2 7 5 4 6 2 9 ఉంది. ఈ నెంబర్ 3తో డివిజన్ అవుతుందా అని అడుగుతాడు, లేదా 4తో డివిజన్ అవుతుందా అంటారు, లేదు 7తో డివిజన్ అవుతుందా అంటారు. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ నెంబర్ తీసుకొని దీనికి చెవులు బ్రాకెట్ వేసి 3తోని 3 1s 3 తర్వాత 2 కింద దించుకొని ఈ విధంగా చేస్తుంటాం అనమాట. అయితే అది చాలా ప్రాసెస్ అనమాట. అయితే ఈజీ ట్రిక్స్ ఏంటంటే కొన్ని డివిజిబిలిటీ రూల్స్ అని ఉంటాయండి. ఏముంటాయి? డివిజిబిలిటీ రూల్స్ ఉంటాయి, డివిజన్ రూల్స్ ఉంటాయి. మీరు రాసుకుంటే డివిజన్ రూల్స్ అనేసి ఒక నోట్స్ పెట్టుకుంటే రాసుకోండి. డివిజన్ రూల్స్ అయితే ఏ నెంబర్తో ఏం జరుగుతుంటుంది? ఫస్ట్ 2 అనే నెంబర్తో కంపల్సరీగా అది డివిజన్ అవ్వాలంటే లాస్ట్ నెంబర్ ఏదైతే ఈ లాస్ట్ ప్లేస్ నెంబర్ ఏదైతే ఉందో అది ఈవెన్ నెంబర్ అవ్వాలి. ఈవెన్ నెంబర్ అయితే అది దట్ ఈస్ డివైడెడ్ బై 2. ఎంతైతే ఇచ్చారో ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి 4 7 3 2 ఉందనుకో, ఇది కంపల్సరీగా 2తోని డివిజన్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్ ప్లేస్లో ఈవెన్ నెంబర్ ఉంది. ఇక 2 అనే కాదు, 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఏదైతే ఈవెన్ నెంబర్స్ ఉన్నాయో ఆ ఈవెన్ నెంబర్స్ లాస్ట్లో ఉంటే కంపల్సరీగా 2తో డివిజన్ అవుతుంది. రైట్. అర్థమైందా? ఇంకోసారి చెప్తాను చూడండి. ఏదైనా నెంబర్ ఇచ్చి ఈ నెంబర్ 2తో డివిజన్ అవుతుందా అని అడిగితే మీరు ఏమి చూడవసరం లేదంటే లాస్ట్ ప్లేస్లో మనకి ఇచ్చే నెంబర్లో లాస్ట్ ప్లేస్ ఏదైతే ఉందో ఆ లాస్ట్ ప్లేస్లో ఈవెన్ నెంబర్ తెలుగు మీడియం వాళ్ళు అయితే సరి సంఖ్య ఈవెన్ నెంబర్ ఉంటే అది కంపల్సరీగా 2తోని డివిజన్ అవుతుంది. నెక్స్ట్ 3
మరి 3తో డివిజన్ అవ్వాలంటే ఏం చేయాలంటే సేమ్ మనకి ఏదైనా నెంబర్ ఇచ్చారనుకోండి 4 7 3 2 1 ఈ నెంబరు మనకి 3తో డివిజన్ అవ్వాలంటే సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ 4 ప్లస్ 7 ఎంత అవుతుంది 11 ప్లస్ 3 ఎంత అవుతుంది 14 ప్లస్ 2 16 ప్లస్ 1 17 ఈ 17 అనే నెంబరు ఇవన్నీ ఎడిషన్ చేసినప్పుడు వచ్చే నెంబర్ 17 ఈ 17 నెంబర్ 3తో డివిజన్ అయిపోతుంటే ఆ నెంబర్ డివిజన్ అవుతుంది, లేకపోతే కాదు. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 3 2 1 చూడండి 3 ప్లస్ 2 ప్లస్ 1 ఎంత అవుతుంది 3 ప్లస్ 2 5 5 ప్లస్ 1 6. ఈ 6 అనే నెంబరు 3వ ఎకంలో పోతుంది కదా, థర్డ్ టేబుల్లో పోతుంది. కాబట్టి అది కంపల్సరీగా ఈ 321 అనే నెంబరు 3తో పోతుంది. కాబట్టి ఈ రూల్ ఏంటంటే సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ అది ఆ ఇచ్చే 3తో కానీ పోతుంది అనుకోండి, కంపల్సరీగాన మనకి ఏ నెంబర్ ఇచ్చినా అది పోతుంది. ఈ నెంబర్ ఇవి విజిబుల్ అవుతున్నాయమ్మా, ఎవరైనా రెస్పాండ్ అవ్వండి. నేను రాసినంత కొంచెం పెద్ద సైజ్ ఏమైనా రాయమంటారా, సరిపోతాయా? పర్లేదు సార్, విజిబుల్ అవుతున్నా లైట్గా కనిపిస్తున్నాయి సార్. ఇప్పుడు చూడండి రైట్. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ 4 మనకి ఇచ్చే నెంబర్ ఏదైనా 4తో డివిజన్ అవ్వాలి అనుకుంటే ఆ నెంబర్కి ఏంటి సార్ దీని రూల్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఒకసారి 464 అంటే లాస్ట్ టూ డిజిట్స్ ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో పెద్ద నెంబర్ తీసుకుందాం. రైట్, ఈ నెంబరు 4తో డివిజన్ అవుతుందా లేదా చెక్ చేయాలంటే మనం ఈ నెంబర్ అంతా చేయవలసిన లేదంటే లాస్ట్ టూ డిజిట్స్ 4తో మల్టిప్లై అవుతాయి, అదే 4తో డివిజన్ కానీ అయితే ఆ నెంబర్ అనేది ఈ టోటల్ నెంబర్ అనేది ఈ 4తో డివిజన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 24 అనేది ఎంత అవుతుంది 6 4 24 అవుతుంది కదా, ఈ 4 24 అవుతుంది. కాబట్టి ఈ టోటల్ నెంబర్ అనేది 4తో డివిజన్ అవుతుంది. కాబట్టి ఈ 4తో డివిజన్ రూల్ ఏంటంటే లాస్ట్ టూ డిజిట్స్ డివిజిబుల్ బై 4. లాస్ట్ టూ డిజిట్స్ డివిజిబుల్ బై 4, దెన్ దట్ గివెన్ నెంబర్ ఈజ్ ఆల్సో డివైడెడ్ బై 4. ఓకేనా? ఇంకా మీకు 5తో డివిజన్ అనేది మీకు ఈజీగా తెలుస్తుంది. ఏం చేయాలి, మనకి ఏదైనా నెంబర్ కానీ ఇచ్చాను 3 2 6 4 5 అంటే లాస్ట్లో 5 అయినా ఉండాలి, లేదు 8 6 7 1 0 లేకపోతే 0 అయినా ఉండాలి. అంటే ఏంటి, 5తో ఏదైనా నెంబర్ డివిజన్ కానీ అవ్వాలంటే లాస్ట్ డిజిట్ ఏమైనా ఉండాలి, 5 ఆర్ 0. 5తో డివిజన్ అవ్వాలంటే కంపల్సరీగా మనకి లాస్ట్ నెంబర్ ఏదైతే ఉండాలి 5 లేక 0. ఈ రెండు నెంబర్లు ఏది ఉన్నా కూడా 5తో అనేది డివిజన్ అవుతూ ఉంటుంది అనమాట. తర్వాత నెంబర్ 6. మరి 6తో డివిజన్ ఏమవ్వాలి అంటే 6కి ఈజీ అండి. ఏంటంటే 2తో 3తో డివిజన్ అయ్యే నెంబర్ ప్రతిదీ కూడా 6తో డివిజన్ అయిపోతుంది. ఏటవుతుంది 2 అండ్ 3. ఈ 2 టేబుల్లో 3 టేబుల్లో ఆల్రెడీ 2కి మనకు ఆల్రెడీ రూల్ తెలుసు ఏంటంటే లాస్ట్ డిజిట్ ఈవెన్ అయి ఉండాలి. అయితే 3తో ఏం తెలుసు, సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇట్స్ ఈక్వల్ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై 3 అయితే అప్పుడు 6తో అనేది డివైడెడ్ బై అవుతుంది. అర్థమవుతుందా? రైట్. 7 అనేది పక్కన పెట్టండి, నేను 7 కోసం చెప్తాను లాస్ట్లోని. ఇప్పుడు 8 ఏం చేయాలంటే ఇందాక సేమ్ మనము 4కి చెప్పాం కదా, లాస్ట్ 2 డిజిట్స్ అన్నాము. ఇప్పుడు లాస్ట్ 3 డిజిట్స్ ఒకసారి చూద్దాము. ఈ నెంబరే చూద్దాము. 7 8 3 2 4 ఉంది. ఇప్పుడు మనం 4 టేబుల్లో ఇది పోతుందా అంటే లాస్ట్ 2 డిజిట్స్ చూస్తాము. 8 టేబుల్లో పోతుందంటే లాస్ట్ 3 డిజిట్స్ చూస్తాము. ఈ లాస్ట్ 3 డిజిట్స్ 8లో పోతే 8 డివిజన్లో పోతే ఆ నెంబర్ అనేది టోటల్ నెంబర్ అనేది 8తో పోతుంది. అర్థమవుతుందా? ఒకసారి మళ్ళీ రివిజన్ చేద్దామండి. ఒకసారి చెప్పిన తర్వాత లాస్ట్ 9 ఇది ఏం చేయాలంటే సేమ్ ఇందాక 3తో మనం ఏం చెప్పాము సమ్ ఆఫ్ ఆల్ ద నెంబర్స్ ద రిజల్ట్ ఈజ్ డివైడెడ్ బై 3, దెన్ ద టోటల్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3.
కాబట్టి ఇప్పుడు మనకి ఏదైతే నెంబర్ ఉందో 5 6 8 2 1 4 ఈ టోటల్ ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ 5 6 11 11 ప్లస్ 8 19 19 ప్లస్ 2 21 21 ప్లస్ 1 22 22 ప్లస్ 4 26 ప్లస్ 3 27 ఈ 27 అనేది 9 టేబుల్లో పోతుంది కదా, పోతుంది కాబట్టి ఈ టోటల్ నెంబర్ అనేది 9 టేబుల్లో పోతుంది. ఓకేనా? ఈ మన క్వశ్చన్ ఏ విధంగా అడుగుతున్నారంటే 5 6 8 2 1 4 3 ఈ నెంబర్ అనేది 9 టేబుల్లో పోతుందా అని అడుగుతారు. అప్పుడు మనం 9 టేబుల్ వేసి చేసే కన్నా ఈ టోటల్ నెంబర్ అనేది మనం ప్లస్ చేసుకుంటే మనకి 27 వచ్చింది. ఈ 27 అనేది ఈ 9 టేబుల్లో పోతే ఈ టోటల్ నెంబర్ అనేది పోతుంది. కాబట్టి సమ్ ఆఫ్ డిజిట్స్ డివైడెడ్ బై 9, సమ్ ఆఫ్ డిజిట్స్ డివైడెడ్ బై 9 ఇది చేస్తే డివైడెడ్ బై 9 చేస్తే 9 టేబుల్ అనేది పోతుంది. నెక్స్ట్ 10 అంటే మనకి అందరికీ తెలిసి ఉంటుంది. లాస్ట్ నెంబర్ ఏముండాలి, లాస్ట్ నెంబర్ 0 ఉంటే అది 10 టేబుల్లో పోతుంది అని అంటాము. రైట్. 11 ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎక్కువగా మళ్ళీ ఎస్ఎస్సిలో కానీ ఎస్ఎస్సి ఎంటీఎస్లో కానీ సిహెచ్ఎస్ఎల్లో కానీ ఎక్కువ అడుగుతున్న క్వశ్చన్ ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నెంబర్ అంటే చూడండి 2 3 4 5 3 6 7 2 ఈ నెంబర్ అనేది 11 టేబుల్లో పోతుందా అంటే మనం 11 టేబుల్ వేసుకొని చేయాలండి. కానీ దీనికి కూడా ఒక ట్రిక్ ఉంటుంది, ఎందుకంటే ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది. కాబట్టి 11 టేబుల్లో ఇచ్చే నెంబరు డివిజిబుల్ అవుతుందా లేదా అని క్వశ్చన్ అడుగుతారనమాట. అయితే దీనికి ఏం చేయాలంటే చూడండి, ఈవెన్ నెంబర్లో ఆడ్ నెంబర్లో చూడండి, ఆడ్ ప్లేసెస్ ఉండే నెంబర్లు చూడండి 2 4 తర్వాత 3 తర్వాత 7 తర్వాత వచ్చే నెంబర్ అనేది ఇక లేదు కాబట్టి ఓన్లీ ఇది ఏంటవుతుంది 2 ప్లస్ 4 ప్లస్ 3 ప్లస్ 7 ఎంత అవుతుంది 2 ప్లస్ 4 6 6 ప్లస్ 3 9 9 ప్లస్ 7 16 అవుతుంది. అదేవిధంగా ఈవెన్ ప్లేసెస్లో ఉన్ని కూడా ప్లస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3 5 తర్వాత 6 తర్వాత 2 3 ప్లస్ 5 ప్లస్ 6 ప్లస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 5 8 8 ప్లస్ 6 14 14 ప్లస్ 2 16. అయితే దీని రూల్ చూడండి, ఈ నెంబర్తోని ఏదైనా నెంబరు 11తో డివిజన్గా వేయాలనుకో డిఫరెన్స్ బిట్వీన్ ఈవెన్ ప్లేసెస్ సమ్ చేసి అదేవిధంగా ఆడ్ ప్లేసెస్ సమ్ చేస్తే ఈవెన్ ప్లేసెస్ సమ్ అండ్ ఆడ్ ప్లేసెస్ సమ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 0 అయినా పర్లేదు, లేకపోతే ఆ వచ్చే నెంబర్ ఏదైనా 11 మల్టిపుల్తో పోయినా పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది మనం చేసేటప్పుడు 16 వచ్చింది అంటే డిఫరెన్స్ బిట్వీన్ ఈవెన్ ప్లేసెస్ ఎంత 16, ఆడ్ ప్లేసెస్ ఎంత -16 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి మనకి ఈ టోటల్ నెంబర్ ఏదైతే ఉందో ఈ టోటల్ నెంబర్ అనేది 11 టేబుల్లో పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి కూడా చూద్దాం, 49728972 ఈ నెంబర్ చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలి, మనకు ఆడ్ ప్లేసెస్ ఉన్నాయని ప్లస్ చేసుకోవాలి. ఆడ్ ప్లేసెస్ 4 7 8 7 ఈ ప్లస్ చేస్తే ఎంత అవుతుంది 4 ప్లస్ 7 11 11 ప్లస్ 8 19 19 ప్లస్ 7 26 అంతే కదా. రైట్. ఇప్పుడు ఈవెన్ ప్లేసెస్లో ఉన్నాయి కూడా ప్లస్ చేసుకోవాలి. కాబట్టి 9 ప్లస్ 2 11 11 ప్లస్ 9 20 20 ప్లస్ 2 22 మైనస్ 22 దట్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ వచ్చింది 4 వచ్చింది. అయితే ఇది 4 ఈక్వల్ టు 0 కాదు, మనకి 11 మల్టిపుల్ కూడా కాదు. 11 మల్టిపుల్స్ అంటే ఏంటంటే 11 22 33 44 ఈ విధంగా ఏదైతే ఉన్నాయో 11 మల్టిపుల్స్ అనేది ఆ విధంగా వస్తే మాత్రమే అది 11తో అనేది డివిజన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి కూడా చూద్దాం నెంబర్ 449235 ఒకసారి చూడండి. ఆడ్ ప్లేసెస్లో ఉన్ని కూడా ప్లస్ చేయండి. ఆడ్ ప్లేస్ ఉంటే ఏంటండి 4 9 3 6 కాబట్టి ప్లస్ చేయండి. 4 ప్లస్ 9 13 13 ప్లస్ 3 16 16 ప్లస్ 6 ఈక్వల్ టు 22. అదేవిధంగా ఈవెన్ ప్లేసెస్ ఉన్ని కూడా నెంబర్లు యాడ్ చేయండి. 4 ప్లస్ 2 6 6 ప్లస్
5 ఎంత అవుతుంది 11 అవుతుంది. కాబట్టి ఈవెన్ ప్లేసెస్ మైనస్ ఆడ్ ప్లేసెస్ దట్ ఈజ్ ఈక్వల్ టు 22 మైనస్ 11 అంటే ఎంత అవుతుంది 11 వస్తుంది. కాబట్టి ఈ 11 అనేది 11కి మల్టిపులే. కాబట్టి మనకి ఇచ్చే నెంబర్ ఏదైతే ఈ నెంబర్ ఇచ్చారో ఇది దేంతో డివిజన్ అవుతుందంటే 11తో అనేది డివిజన్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఒకసారి డివిజిబిలిటీ రూల్స్ అంటే ఒకసారి వెనక్కి వెళ్దాం. అర్థమైందా? 11తోని నెక్స్ట్ 12. ఈ 12తో కూడా ఈజీ ఉంటుందండి. ఏదైనా మనకు ఒక నెంబర్ ఇచ్చి ఏదైనా మనకు నెంబర్ వచ్చేది 12తో డివిజన్ అవుతుందంటే ఆ నెంబర్ కంపల్సరీగా 3 టేబుల్లో మరియు 4 టేబుల్ అనేది పోవాలి. అర్థమైందా? సేమ్ ఇందాక 6కి చెప్పాం కదా, మనము 6 ఏం చెప్పాము, 6తో ఏదైనా నెంబర్ డివిజన్ అవుతుందంటే అది కంపల్సరీ 2తో కానీ 3తో కానీ అది పోవాలి, ఆ టేబుల్లో పోవాలి. అదేవిధంగా 12తో కూడా ఒక నెంబర్ పోతుందంటే అది కంపల్సరీగా 3తో 4తో అనేది పోవాలన్నమాట. అర్థమవుతుందా? ఇంకోసారి చెప్తాను చూడండి. మనము ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి ఇక్కడ ఏమి ఇస్తారంటే క్వశ్చన్లోని ద గివెన్ నెంబర్ 32754629 ఈజ్ డివిజిబుల్ బై 3 అని అడుగుతారు. ఈజ్ డివిజిబుల్ బై 3 అని, లేకపోతే ద నెంబర్ ఈజ్ డివైడెడ్ బై విచ్ నెంబర్ అని అడిగినప్పుడు మనకు 3, 4, 7 అలాగ ఇస్తారనమాట. అప్పుడు మనం ప్రతిదీ చేసే బదులు మనకి ఈ డివిజిబిలిటీ రూల్స్ ఏదైతే ఉన్నాయో అప్లై చేసుకొని ఆ నెంబర్ అనేది ఏ టేబుల్ అనేది డివిజన్ అవుతుందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ డివిజిబిలిటీ రూల్స్ ఏంటంటే ఏదైనా నెంబర్ మనకి ఇచ్చేటప్పుడు చివరిలో ఉండే నెంబర్ ఏదైతే చివరిలో ఉందో అది సరి సంఖ్య, అదే అంటే ఈవెన్ నెంబర్ సరి సంఖ్య అయితే అది కంపల్సరీగా 2తో అనేది డివిజన్ అవుతుంది. అదేవిధంగా 3తో డివిజన్ అవ్వాలంటే మనకి ఇచ్చే నెంబర్లో ఏంటి రూల్ ఏంటంటే సమ్ ఆఫ్ ఆల్ ద డిజిట్స్ ఇన్ గివెన్ నెంబర్, సమ్ ఆఫ్ ఆల్ ద డిజిట్స్ ఇన్ ద గివెన్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3. మనకు ఒక నెంబర్ వస్తుంది, ఇవన్నీ ప్లస్ చేస్తే ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ కానీ 3తో కానీ డివిజన్ కానీ అయ్యింది అనుకోండి, కంపల్సరీగా టోటల్ నెంబర్ అనేది 3తో అనేది డివిజన్ అవుతుంది. రైట్. ఇంకా 4th టేబుల్లోకి వచ్చేటప్పుడు మనకి ఇచ్చే ఏ నెంబర్ అయినా అంత నెంబర్ చూడాల్సిన లేదంటే లాస్ట్ టూ డిజిట్స్ అనేది ఈ 4తో అనేది డివిజన్ కానీ అయింది అనుకోండి, టోటల్ నెంబర్ అనేది డివిజిబుల్ బై 4 అవుతుంది. మన 5 అనేది మనకి ఈజీగా ఉంటుంది. లాస్ట్లో 5 కానీ 0 కానీ మనకు అనిపిస్తే ఆ నెంబర్ అనేది 5తో అనేది డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు 6 చూడండి. ఈ 6 కూడా 6 టేబుల్లో పోతుందంటే మనకి 2 టేబుల్ రూలు 3 టేబుల్ రూలు ఈ రెండు కూడా మనం చెక్ చేస్తే 6 టేబుల్లో పోతుంది. 2 టేబుల్ రూల్ ఆల్రెడీ తెలుసు, అది లాస్ట్ నెంబర్ ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. అదే 3 టేబుల్ అంటే సమ్ ఆఫ్ ఇట్స్ ఆల్ డిజిట్స్ ఈజ్ డివైడెడ్ బై 3. అప్పుడు చేసేటప్పుడు కంపల్సరీగా 6తో అనేది పోతుంది. రైట్. దాని తర్వాత ఈ 8తో పోవాలంటే ఇందాక మనం 4 చేసేటప్పుడు లాస్ట్ 2 డిజిట్స్ అన్నాము, 8తో చేసేటంటే లాస్ట్ 3 డిజిట్స్ ఈజ్ డివైడెడ్ బై 8. దెన్ ద టోటల్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 8. నెక్స్ట్ 9 సేమ్ సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ అంటే మనం ఇందాక చూసాము 3కి చేసేటప్పుడు ఏదైతే నెంబర్ ఉందో అంటే ఈ ప్లస్ అనేది అన్ని నెంబర్లు ప్లస్ చేస్తే వచ్చింది మనకి ఏదైతే నెంబర్ ఉంటుందో ప్లస్ ఎడిషన్ చేసిన తర్వాత ఆ నెంబర్ అనేది 9తో కానీ పోతే టోటల్ నెంబర్ అనేది 9తో పోతుంది. అదేవిధంగా 10 అనేది ఏంటంటే మనకు లాస్ట్ డిజిట్స్ అని 0 కానీ ఉంటే మనకి 10తో పోతుంది. ఇంకా 11 అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఇదే గుర్తుంచుకోండి. ఎగ్జాంపుల్ ఎక్కువ ఇది అడుగుతారు, ఇది కానీ లేకపోతే మల్టిపుల్ 9s అడుగుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఒక నెంబర్ రాస్తాను, 3261 ఇంటూ 999. ఈ నెంబర్ అనేది ఎంత ఆన్సర్ అని అడుగుతారు అనమాట. దీనికి కూడా షార్ట్ కట్ ఉంది, అది నేను చెప్తాను. ఇప్పుడు సేమ్ అదేవిధంగా క్లాస్ అనేది చూడండి. 11తో కూడా ఏంటి అడుగుతున్నారంటే డిఫరెన్స్ బిట్వీన్, మనకి ఏదైనా నెంబర్ ఇచ్చేటప్పుడు ముందు ఆడ్ ప్లేసెస్ ఉండే నెంబర్ ప్లస్ చేసుకోవాలి, దాని తర్వాత ఈవెన్ నెంబర్లు ఉన్న ప్లేసెస్ ప్లస్ చేసుకొని ఆ రెంట్ల మీద డిఫరెన్స్ బిట్వీన్ ఈవెన్ ప్లేసెస్ అండ్ ఆడ్ ప్లేసెస్ అది ఈక్వల్ టు 0 అయినా రావాలా, లేకపోతే 11 మల్టిపుల్తో ఉన్నదైనా రావాలి. అర్థమవుతుంది? అలాగే చేసినప్పుడు మాత్రమే 11తో అనేది డివిజిబుల్ అవుతుంది. 12 ఏమొచ్చి 3 టేబుల్లో 4 టేబుల్ ఈ రూల్ ఏదైతే వర్తిస్తుందో అప్పుడు టోటల్గా ఈ 12 టేబుల్లో కూడా కట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? అర్థమైందా? ఇవే డివిజిబిలిటీ రూల్స్. అర్థమైందా? థ్యాంక్ యూ. ఇంకా ఇప్పుడు ఇందాక చెప్పాను కదండి మల్టిపుల్ 9స్తో ఏ విధంగా చేయాలనేది. మల్టిపుల్ 9s అంటే ఫర్ ఎగ్జాంపుల్ 762 ఇంటూ 999. దీని ఆన్సర్ ఏ విధంగా వస్తుందంటే మనం ముందు 9 టేబుల్తో దీని అంతటినీ చేసి తర్వాత ఈ 9 టేబుల్తో ఇదంతా చేసి ఈ తర్వాత ఈ 9 టేబుల్తో అంతా చేసేటప్పుడు కల్లా కష్టమవుతుంది. కాబట్టి దీనికి ఈజీ రూల్ ఏంటంటే దీని ఆన్సర్ ఏంటవుతుందంటే 761 238. దీని ఆన్సర్ ఇదేనండి.
సార్ మీరు కాలిక్యులేట్ చేసి చెప్తున్నారా సార్, పక్కన ఏమైనా చూసి చెప్తున్నారంటే లేదమ్మా. ఈ రూల్ ఏంటంటే మనకి చూడండి, మనకి ఏదైనా 3 డిజిట్ నెంబర్, ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 4 డిజిట్స్ ఉన్నాయి. సేమ్ ఇదే ఇక్కడ కూడా 3 డిజిట్స్ ఉన్నాయి. సేమ్ ఇదే విధంగా ఒకసారి చూడండి, 7836 ఇంటూ 9999. ఇక్కడ ఎన్ని డిజిట్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ అన్ని నైన్స్ ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ రూల్ అనేది వర్తిస్తుంది. దీని ఆన్సర్ ఏ విధంగా వస్తుందంటే 78352164. ఈ ఆన్సర్ అనేది డైరెక్ట్గా ఇదే అనమాట. ఇది ఏం సార్, ఏం చేస్తున్నారు, పక్కన కాలిక్యులేటర్ ఏమైనా ఉందంటే ఏమీ లేదమ్మా. చూడండి, ఈ 3 డిజిట్ ఎప్పుడైతే 999తో మనం మల్టిప్లై చేసామో, ఇక చూడండి 762 ఉంది కదా. ఇక నేను ఏమి వేసాను స్టార్టింగ్ 761. అంటే మనకి ఇచ్చిన దాంట్లో ఒక నెంబర్ని మైనస్ చేయాలి, అర్థమైంది ఎక్కడి వరకును. 762 ఏదైతే నెంబర్ ఇచ్చారో దాంట్లోంచి ఒక నెంబర్ని మైనస్ చేయాలి. మైనస్ చేస్తే 761. ఇప్పుడు 7కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 9 అవుతుంది, 2 నెంబర్ యాడ్ చేస్తే 9 అవుతుంది. సేమ్ అదేవిధంగా 6కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 9 అవుతుంది, 3 యాడ్ చేస్తే 9 అవుతుంది. అదేవిధంగా 1కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 9 అవుతుంది, 8 నెంబర్ అనేది యాడ్ చేస్తే 9 అవుతుంది. ఇదే రూల్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కూడా చూడండి, 7836 ఈజ్ మల్టిప్లైడ్ బై 9999. ఇప్పుడు మనం చూడండి స్టార్టింగ్ నెంబర్ ఏం చేయాలంటే, ఇప్పుడు మనకి ఇచ్చారు కదా 7836, దీంట్లోంచి 1 తగ్గించాలి. 1 సబ్ట్రాక్షన్ చేశారు కాబట్టి 3836 బదులు ఇక్కడ నేను ఏం వేసాను, ఒక నెంబర్ మైనస్ చేయాలి కాబట్టి ఈ చివరి నెంబర్ నుంచి 5 వేసాను. ఇప్పుడు 7కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 9 అవుతుంది, 2 యాడ్ చేస్తే 9 అవుతుంది. 8కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 9 అవుతుంది, 1 నెంబర్ యాడ్ చేస్తే 9 అవుతుంది. 3కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 6 అవుతుంది, ఏ నెంబర్ యాడ్ చేస్తే 9 అవుతుంది, 6 యాడ్ చేస్తే 9 అవుతుంది. అదేవిధంగా 5కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 4 అవుతుంది, 9 అవుతుందంటే 4 అనేది యాడ్ చేయడం జరుగుతుంది. అర్థమవుతుందా? ఈ విధంగా మీరు ఎన్ని నెంబర్లా తీసుకున్నా పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 389 ఇంటూ 999. ఇప్పుడు ఇది చేస్తే ఏమవుతుందంటే 388 చేసిన తర్వాత 3కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 9 అవుతుందంటే 6 యాడ్ చేస్తే 9 అవుతుంది. 8కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 9 అవుతుందంటే 1 యాడ్ చేస్తే 9 అవుతుంది. మళ్ళీ ఈ 8కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 9 అవుతుందంటే 1 యాడ్ చేస్తే 9 అవుతుంది. సార్ మరి ఈ ప్లేస్లోని 8 ఇదే లేకుండా 0 ఉంటేనో డౌట్ మనకి. కాబట్టి చూడండి 380 ఇంటూ 999 అంతే కదా. ఇక్కడ నెంబర్లు ఏదైనా ఉంటే మైనస్, ఇక్కడ 0 ఉంటే 8 మైనస్ చేయాలంటే మనకు టోటల్ నెంబర్లో నుంచి ఒకటి మైనస్ చేస్తున్నాం అంతే కదా. ఇక్కడ చూడండి 389లో నుంచి ఒకటి మైనస్ చేస్తే 388 వచ్చింది. సేమ్ ఇదే విధంగా 762 నుంచి ఒకటి మైనస్ చేస్తే 761 వచ్చింది. కాబట్టి సేమ్ రూల్ వర్తిస్తుంది. 380లోంచి ఒకటి మైనస్ చేస్తే 379, 379. సేమ్ మళ్ళీ 3కి ఏ నెంబర్ అయితే యాడ్ చేస్తే 9 వస్తుంది, 6 యాడ్ చేస్తే 9 వస్తుంది. సేమ్ అదేవిధంగా 7కి ఏ నెంబర్ అయితే యాడ్ చేస్తే 9 వస్తుంది, 2 యాడ్ చేస్తే 9 వస్తుంది. అయితే 9కి ఏ నెంబర్ అయితే యాడ్ చేస్తే 9 వస్తుంది, 9కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 9 వస్తుంది, 0 యాడ్ చేస్తే 9 వస్తుంది. కాబట్టి దీని ఆన్సర్ ఏమొస్తుంది 379620. అర్థమైందా? ఇలాగా మల్టిప్లికేషన్ ఇలాంటివి మాత్రమే ఇస్తారండి. ఎందుకంటే ఏదైనా ఎగ్జామ్ పేపర్ సెట్ చేసేవారు మనల్ని టెస్ట్ చేయడానికి, అంటే ఇది ఎంత వేగంగా ఉంది, వీళ్ళ బ్రెయిన్ ఎంత ఉంది, వీళ్ళ ఐక్యూ పవర్ ఎంత ఉందో చెక్ చేయడానికి ఇస్తారు తప్పించి, కానీ మనల్ని ఇబ్బంది పెట్టడానికి ఇవ్వరు. అయితే ఈ రూల్ అయితే తెలియకుండా మన డేట్ ఎగ్జామ్ వెళ్ళిపోతుంది అనుకోండి, ఈ 9తో దీని అంతటినీ మల్టిప్లై చేస్తాము, మళ్ళీ ఈ 9తో చేస్తాం, ఈ 9తో చేస్తాం, ఈ 9తో 4 9స్తో చేసేటప్పుడు మళ్ళీ దాన్ని కట్టేసి మొత్తం కౌంట్ చేస్తే ఈ ఆన్సర్ వస్తుంది అనమాట. అంటే టైం వేస్ట్ అవుతుంది, దగ్గర నియర్లీ 3 to 4 minutes అవుతుంది. అందులో ఏదైనా ఒక నెంబర్ కానీ ప్లస్ కానీ ఎడిషన్ కానీ పోతే మొత్తం టోటల్ మనకు వచ్చి ఆన్సర్ పోతుంది. కాబట్టి ఈ డివిజిబిలిటీ రూల్స్ అనేది ఈ విధంగా వర్తిస్తుంటాయి. అర్థమవుతుందా? థ్యాంక్ యూ అండి. అన్నయ్య సతీశన్య అన్నా అర్థమమ్మా, నేను అడుగుతా అన్నా రానా రికార్డ్ ఆఫ్ చేసుకుంటా.
ఇంట్రడక్షన్ క్లాస్.